నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవ చేయాలి, కానీ ఇక్కడ ప్రజల సేవలు చేసే క్రమంలో ప్రజల నుంచి దోపిడీకి గురి చేస్తున్నారు. ప్రజల్ని అయోమయంలో భయభ్రాంతులను గురి చేసే పరిస్థితి ఈరోజు ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏసీబీ దాడిలో పెద్ద పెద్ద త్రిమింగళాలతో పాటు గవర్నమెంట్ పెద్ద స్థాయి ఉద్యోగులు సైతం ఈరోజు ఏసీబీలకు పట్టుబడడం, వలలో చిక్కడం అంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరి అధికారులపైన ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఏసీబీ ట్రాప్స్ గురించి. ఏసీబీ ఇప్పటికే ఎన్నో డిపార్ట్మెంట్ మీద రైడ్ చేసి పట్టుకున్నటువంటి క్రమం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏసీబీ రైడ్లో మున్సిపల్ కమిషనర్ దొరికాడంటే అర్థం చేసుకోవచ్చు ఏ పార్టీ అవినీతి జరుగుతుందో. మున్సిపల్ కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్యంగా అవినీతి అడ్డాలుగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఏ పనికి వెళ్ళినా కూడా ఏదో కొద్దిగా సమర్పించకపోతే వాళ్ళకి ఆ పని కానటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఆ ఏసీబీ వలలో ఒక మున్సిపల్ అధికారి పడినటువంటి మున్సిపల్ కమిషనర్ ఆయన చిక్కాడంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ ఇంటి నంబర్ ప్లేట్లకు సంబంధించి ఆ ఇష్యూలో 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి అంశం జిల్లా స్థాయిలో అది మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఆర్మూరుకు సంబంధించి దాదాపు 7 మంది గత 7 నెలల్లో ఎంతోమంది అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారంటే ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో జిల్లా వ్యాప్తంగా ఎన్నో డిపార్ట్మెంట్ల పైన సోదాలు నిర్వహిస్తున్నారు, రైడ్లు చేసి పట్టుకుంటున్నటువంటి క్రమంగా చూడొచ్చు. ముఖ్యంగా ఈ అధికారి గురించి మాట్లాడాలి. మున్సిపల్ కమిషనర్ గురించి. ఆయన 2014 ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకున్నాడు. మరి దాదాపు 1 ఇయర్ కంటే ఎక్కువ అయింది. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయ్యే క్రమంలో ఆయన జాయిన్ అయినప్పుడు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నాడో ఆ రోజు నుంచి అక్కడ పాలకవర్గం లేకపోవడంతో ఆడిందే ఆట పాడిందే పాటిగా సాగినటువంటి నేపథ్యం. అక్కడ అప్పటికే ఎన్నో నంబర్ ప్లేట్ దాదాపు 140 నంబర్ ప్లేట్స్లని దాదాపు నంబర్లని ఆయన రద్దు చేసి ఆ క్రమం చూడొచ్చు. అంటే అంతకుముందు కమిషనరు ఏదైతే ఇంటి నంబర్లకు సంబంధించి నంబర్స్ ఇష్యూ చేస్తే అవన్నీ క్యాన్సిల్ చేసినటువంటి క్రమం. ఆయన అక్కడి నుంచే తన దారులు వెతుక్కున్నాడని చెప్పొచ్చు. అవినీతి మార్గంలో ఎట్లా డబ్బులు సంపాదించాలని అలాంటి మార్గంలో దాదాపు ఏసీబీ అధికారులు దాదాపు 3 నెలల పాటు ఆయనని మొత్తం అబ్జర్వేషన్ చేస్తూ ఈరోజు పట్టుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఏదైతే ఆర్మూర్ టౌన్లో ఒక ఏరియాలో ఉంటూ అక్కడ మొత్తం దాని పక్కనే నర్సయ్య అనే వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. ఆయన నంబర్ ప్లేట్ గురించి దాదాపు 2-3 నెలల చుట్టూ మొత్తం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఆయనకు నంబర్ ఇవ్వకపోవడంతో సతాయించినటువంటి క్రమం. 50,000 లంచం అడగగా ఆయన ప్రాధేయపడి 20,000 లంచం ఇద్దామని చెప్పేసి ఒకవైపు ఏసీబీని ఆశ్రయించడం, ఏసీబీ మొత్తం చాకచక్యంగా పట్టుకున్నటువంటి క్రమం మొత్తం నిజామాబాద్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇటువంటి క్రమం చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసుకోవాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అవినీతి అధికారులు రెచ్చిపోతున్నటువంటి క్రమం. ఏసీబీ దాడులు చేసినా, రైడ్లు చేసినా భయపడనటువంటి క్రమం అవుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇట్లాంటి క్రమాన్ని ఎవరూ సహించడం లేదు. అయినప్పటికీ ఇట్లా అధికారులు తమ వ్యవహార శైలిని మార్చుకోకపోతే మొత్తం ప్రజల చేతుల్లో రాబోయే భవిష్యత్తు వాళ్ళకు చాలా ఏదైతే ఆయన డ్రైవర్ భూమేశ్వర్ దగ్గర ఆయన ఇంటికి వెళ్ళినటువంటి నర్సయ్య ఆఫీసర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన తన డ్రైవర్కి ఇవ్వాల్సిందిగా సూచించాడు. ఆయన డ్రైవర్కి ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు అయితే పట్టుకున్నారు. దాంతోపాటు ఆయన దగ్గర ఉన్నటువంటి 4 లక్షలకు పైగా అమౌంట్ని సైతం పట్టుకున్నటువంటి క్రమం. అనంతరం ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే మున్సిపల్ కార్యాలయం పైన సోదులు చేశారు, దర్యాప్తు చేశారు, కీలక డాక్యుమెంట్స్ సైతం చేసుకున్నారు. స్వాధీనం చేసుకొని ఏదైతే రాజు ఉన్నారో మున్సిపల్ కమిషనర్ ఆయన అయితే నాంపల్లి కోర్టుకు హాజరుపరిచినటువంటి క్రమం చూడొచ్చు. జిల్లా వ్యాప్తంగా అవినీతి అధికారుల చిట్టా రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో మరింత పకడ్బందీగా ఏసీబీ రైడ్స్ అయితే చేస్తున్నారు. అయినప్పటికీ తీరు మారడం లేదు. ప్రజల ఆగ్రహాలకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్. తీరు మార్చుకోకపోతే ప్రజల చేతిలో రేపొద్దున వాళ్ళ పనులు ఏవైతే తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రజలే తిరగబడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన మరింత నిఘా పెంచాలి అధికారులు. ఏసీబీ అధికారులు ఇప్పటికే ట్రాప్ చేసి పట్టుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం మరింత దృష్టి పెట్టాలని ప్రజలైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్. నా పేరు గంగరాజుల నరసయ్య. నేను హౌస్ నంబర్ గురించి మున్సిపల్ కమిషనర్ దగ్గర 22/2/2020 నాడు అప్లికేషన్ ఇచ్చిన. అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. 50,000 డిమాండ్ చేస్తే మొన్న 24/11/25 నాడు అప్పటి నుండి అప్రోచ్ అవుతున్నా. నిన్న వచ్చి మాట్లాడితే 20,000కు ఓకే అయ్యిండు. ఇప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుకున్నారు ఏసీబీ వాళ్ళు. 24/11/25 నాడు అప్రోచ్ అయినా ఏసీబీ వాళ్ళకు. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను ఫాలో అయినా. ఇప్పుడు ఈ రోజు వచ్చి పట్టుకోవడం జరిగింది. డ్రైవర్కి ఇచ్చింది. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.
ఈరోజు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు గారు గత 3 రోజుల నుంచి ఒక కంప్లైంట్ మా దగ్గర రావడం జరిగింది. అతను కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, దానికి ఇంటి నంబర్ కావాలని చెప్పి గత ఫిబ్రవరి నుంచి కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఈ 3 రోజుల ముందు మాత్రం మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత వెరిఫై చేస్తే అతను కంప్లైంట్ జెన్యూన్ అని తెలిసింది. ఇతని గురించి తెలుసుకుంటే చాలా రోజుల నుంచి మా దగ్గర కూడా కంప్లైంట్స్ వేరే కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఈ కంప్లైంట్ కోఆపరేషన్తోని ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిండో 20,000 కావాలని ఇంటి నెంబర్కి, ఆ డిమాండ్ చేసిన అమౌంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది. అతను ఇస్తున్నప్పుడు అతను డ్రైవర్కు అప్పచెప్పమని చెప్పగానే అతను డ్రైవర్ తీసుకొని తర్వాత అతను మన పార్టీని చూసి ఆ బ్యాగ్ ఇక్కడ వెనక త్రో చేశారు. ఆ బ్యాగ్ కూడా అతన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ బ్యాగ్లో ఈ 20,000తో పాటుగా ఇంకో 1,30,000 రూపాయలు అందులో ఉన్నాయి. ఆ బ్యాగ్లో ఆ డ్రైవర్ దగ్గర నుంచి అక్కడైతే కింద పడేశాడో అక్కడ నుంచి కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఈ కారు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. తర్వాత కూడా అతన్ని ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నాంపల్లి కోర్టుకు రిమాండ్ నిమిత్తం ఇద్దరిని కూడా పంపించడం జరుగుతుంది. అట్లే ప్రజలు ఎక్కడ కూడా ఇట్లాంటి అధికారుల దగ్గర లంచం అడుగుతున్నారనే ఫిర్యాదులు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఏసీబీకి వచ్చి ఫిర్యాదు చేస్తే వాళ్ళకు న్యాయం జరిగేలా చూస్తాము. వాళ్ళ పనిని కూడా అది న్యాయబద్ధంగా ఉంటే కంప్లీట్ చేయడానికి అధికారులతో చెప్పి చేయించడం జరుగుతుంది. ప్లస్ ఆ అధికారిని కూడా ఎవరైతే డిమాండ్ చేస్తున్న అధికారులను కూడా పట్టుకొని చట్ట ప్రకారం అతని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. 4,30,000 చెప్పాను కదండి, 4,30,000 రూపాయలు అది దొరికింది ఆ బ్యాగ్ లో. ప్లస్ ఈ 20,000 కూడా ఆ బ్యాగ్ లో దొరికింది. సార్ ఆఫీస్లో ఇంట్లో సోదాలు ఏమన్నా చేస్తే ఏమన్నా డాక్యుమెంట్స్ అతనికి సంబంధించిన ఆఫీస్ కూడా సెర్చింగ్ జరుగుతుంది. ఇతని ఇంటి కూడా నిజామాబాద్లో ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. దాదాపు 8 నెలల నుండి మీ దృష్టిలో మీద కంప్లైంట్ వస్తుంది? అది గత కొన్ని రోజుల నుంచి మా దగ్గర ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. డబ్బు మీరే ఇచ్చారా మరి బాధితుడి నుంచే వస్తుందండి. ఏసీబీ ఎలాంటి డబ్బు ఇవ్వదు. మీరు బాధితుడికి అప్పచెప్తే బాధితుడు వీళ్ళకి లంచం ఇస్తున్నా ఎట్లా? బాధితుడు తీసుకొచ్చిన డబ్బు కౌంట్ చేసి అతనికే ఇస్తే అతనే వెళ్ళి ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది. దాడులు అనేది జరిగితే ఇట్లనే జరుగుతుంది కదా, మీకు దాడి జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. ఏమైనా పిటిషన్స్ ఉంటే ఎంక్వైరీ జరుగుతుంది. మామూలుగా లంచం అనేది అప్పటికప్పుడు లేకపోతే ఏదైనా పిటిషన్స్ వస్తే ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది.